పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని రెండో విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నిన్న సాయంత్రం వరకు ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఓట్లను లెక్కించిన అధికారులు విజేతలను ప్రకటించారు. మండల వ్యాప్తంగా 26 గ్రామ పంచాయతీ సర్పంచులతో పాటు 177 వార్డులకు పోలింగ్ నిర్వహించారు. 101 మంది సర్పంచుల అభ్యర్థులు 432 మంది వార్డు మెంబర్లుగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఓట్ల లెక్కింపు తర్వాత ఎన్నికల అధికారులు విజేతలను ప్రకటించారు. గెలుపొందిన అభ్యర్థులకు సంబంధిత రిటర్నింగ్ అధికారులు ఎన్నికల గెలుపు ధృవీకరణ పత్రాలను అందజేసి ఎన్నికల నియమావళి ప్రకారం ప్రమాణం చేయించారు. మండలంలోని మొదటిగా నందిమేడారం సర్పంచ్ అభ్యర్థి వీర్పాల్ అలియాస్ బ్రాహ్మి 2083 ఓట్ల మెజారిటీతో కైవసం చేసుకోగా, పత్తిపాక గ్రామ సర్పంచ్ అభ్యర్థి మందాల శ్రావణి 743 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక మండలం వ్యాప్తంగా కాంగ్రెస్ మద్దతుదారులే ఎక్కువ గ్రామ పంచాయతీ స్థానాల్లో గెలుపొందారు. మండలంలో మొత్తంగా 29 గ్రామ పంచాయతీలు ఉండగా 21 గ్రామ పంచాయతీల సర్పంచులుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు గెలుపొందగా 7 బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించగా ఒక్క స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఈ నెల 20వ తేదీ తర్వాత గ్రామ పంచాయతీల కొత్త పాలక వర్గంతో అధికారంలోని ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా సమాచారం.